హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, టుడే వీడియో ఏంటంటే మనకి పారాటోయిస్ అనేది విజువల్ బాక్స్ లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తా. ఓకే గైస్, ఇక్కడ అయితే నేనైతే నా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి నా సెర్చ్ బార్ లో వచ్చేసి నేనైతే ఫుల్ స్క్రీన్ చేస్తా. ఇక్కడ నా సెర్చ్ బార్ లో వచ్చేసి నేనైతే పారాటోయిస్ అని టైప్ చేస్తా. చూడండి, పారాటోయిస్ డౌన్లోడ్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసా. ఇక్కడ చూడండి గైస్, ప్యారెట్ parrotseek.org అనేది కదా, ఇది వచ్చేసి మనకు మెయిన్ వెబ్సైట్. ఇక్కడ జస్ట్ ఏంటంటే మనం ప్యారెట్స్ ఒక సెక్యూరిటీ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ అని ఉంటాయి గైస్, మనం యూజ్ చేసే ప్రిఫరెన్స్ అని బట్టి. ఇక్కడ చూడండి, హోమ్ ఎడిషన్ ఒకటి, సెక్యూరిటీ ఎడిషన్, ఇలా డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి. మనం వచ్చేసి హ్యాకింగ్ కి కాబట్టి మనం సెక్యూరిటీ ఎడిషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది గైస్. ఇక్కడ మనం వచ్చేసి విర్చువల్ మిషన్ లో యూజ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఇక్కడ విర్చువల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, హోమ్ ఎడిషన్ సెక్యూరిటీ ఎడిషన్ అని. సెక్యూరిటీ ఎడిషన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి 2 ఉంటాయి గైస్. అంటే ఒకటి AMD 64 బిట్, ఇంకొకటి ARM 64 బిట్. అంటే ఆ AMD 64 బిట్ అనేది మనం యూజ్ చేస్తాం విండోస్ ల్యాప్టాప్లలో. అందుకోసం ఇక్కడ వచ్చేసి AMD 64 బిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. జస్ట్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. చూడండి గైస్, ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనం విర్చువల్ బాక్స్ అనేది క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా మనం పారాటోయిస్ ఒక ఓఎస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేనైతే ప్రీవియస్ డౌన్లోడ్ చేసాను కాబట్టి ఇక్కడ పెట్టాయి. చూడండి, ప్రీవియస్ డౌన్లోడ్ చేసి ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఈ విధంగా అయితే మీకు ఫైల్ అనేది సేవ్ అవుతుంది మీ యొక్క సిస్టమ్, మీ యొక్క డౌన్లోడ్స్ లో. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జస్ట్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఓపెన్ విత్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ విర్చువల్ బాక్స్ అనేది చూపిస్తుంది గైస్, ఎక్కడ ఓపెన్ చేయాలని మీ ఫైల్ ని. విర్చువల్ బాక్స్ మీద జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుంది గైస్. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే స్టోర్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క ఫైల్స్ అన్ని, ఈ యొక్క లొకేషన్ ఇవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇచ్చేయండి. డిఫాల్ట్ లొకేషన్ అయితే వేరే ఇస్తుంది మీకు, సి డ్రైవ్ లో లొకేషన్ అయితే డిఫాల్ట్. మీకు వేరే డ్రైవ్ లో ఎక్కడైనా సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ అయితే లొకేషన్ అయితే ఇచ్చుకోండి. తర్వాత వచ్చేసి ఇది నార్మల్ గా వచ్చేసి జస్ట్ ఎక్స్పోర్ట్ మోడ్ అని కొట్టారు. ఎక్స్పోర్ట్ మోడ్ కాదు, ఇక్కడ జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ అగ్రీ మీద క్లిక్ చేయండి గైస్. మీకైతే అది అనేది ఇంపోర్టింగ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే ప్రీవియస్ గా ఇంపోర్ట్ చేసి పెట్టా. ఇక్కడ చూడండి, జస్ట్ ఐ విల్ క్లోజ్ ఇట్. ఓకే, ఇట్స్ రన్నింగ్. ఓకే గైస్, నేను ప్రీవియస్ అయితే ఇంపోర్ట్ చేసి పెట్టి ఇక్కడ చూడండి, పారాటోయిస్ సెక్యూరిటీ ఎడిషన్ అని. జస్ట్ నేనైతే దీని మీద రన్ చేస్తే బూటింగ్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ టైం బూటింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది గైస్, ఎందుకంటే ఫైల్స్ అండ్ సెటప్ చేసుకోనికి. ఓకే, ఇట్స్ బూటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. మనం ఎంటర్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ బూటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. బూటింగ్ అనేది కంప్లీట్ అయింది గైస్. ఇక్కడ చూడండి. ఓకే, ఇది గైస్ మనం పారాటోయిస్ అనేది విర్చువల్ బాక్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలంటే ఇది ప్రాసెస్. ఓకే గైస్, ఇంకా మీకు పారాటోయిస్ ఇలాంటి ఓఎస్ ఆపరేటింగ్ మీకు డౌన్లోడ్ చేసుకోనికి ఇబ్బంది అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అక్కడ ఓఎస్ అనే ఫైల్ అనేది ఇస్తాం గైస్, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి అక్కడైతే మీకు డైలీ కంటెంట్ అయితే షేర్ అవుతుంటది, హ్యాకింగ్ కంటెంట్ అనేది. అక్కడ డౌట్స్ ఉన్నా అడగచ్చు మీరు. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.